మీరు ఒకసారి ఒక చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో ఒకసారి ఆ రోజు చిరంజీవి గారు కూడా సభలో ఉన్నారు. మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ నేను ఒక ఫాదర్ని చూస్తాను మా అన్నయ్యలో అని ఒక మాట అన్నారు మీరు. ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్. అంటే అన్నదమ్ముడు ఎంత గొప్ప ఇదైనా కూడా ఒక ఫాదర్ ని బ్రదర్ లో చూడడం అన్నది ఆల్మోస్ట్ వెరీ స్మాల్ ఏజ్ గ్యాప్, 4 ఏళ్ళ తేడా. దట్స్ ఇట్. పైగా దట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ. ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ అంత మాట అన్నది అంతరాంతరాల నుంచి రావాలి తప్పితే పెదవుల నుంచి వచ్చిన మాట కాదు అది. మీకు అంత ఆ మాట అనే అంత డ్రైవ్ చిరంజీవి గారిలో ఫాదర్. చిన్న చిన్న విషయం నాయన, పెద్ద విషయం కూడా అక్కడే నాయన. నేను కాలేజ్ అయిపోయింది, లా అయిపోయింది, ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఎందుకురా నువ్వు ఎంబీఏ చదువుకొని మళ్ళీ ఇక్కడే ఉండు, సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో సినిమా ఇండస్ట్రీ తాలూకు అన్నయ్య ఉన్నాడు. నాకు కూడా అన్నయ్యతో, నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అన్నయ్యతో స్పెండ్ చేసేది ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు రానిచ్చేవాడు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటుంది కదా. ఆ తర్వాత ఎందుకో పెద్ద అయిన తర్వాత అన్నయ్య మాటను కానీ అన్నయ్యతో ఉండొచ్చు కదా అనేది ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అన్నయ్య ఏం చేశాడంటే ఉన్న నా బాబు నేను నన్ను ప్రొడ్యూసర్ చేద్దాం అనేది ఆయనకి ఏదో కోరిక. ఎందుకురా వదిలే, నువ్వు ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను బాధ నాన్నకి. నువ్వు అలా అంటేలే నన్ను ఊరుకోని తెలియదులే, అమ్మ చెప్పమ్మా నాన్నకి తెలియదు అంటే ఇంకా అన్నయ్యకి మాట గౌరవించి వదిలేసాడు. సో మాకేంటంటే మా నాన్న మమ్మల్ని ఎంత చూసుకున్నా ఏం చేసినా మా లైఫ్ ఇవాళ మేము, నా భార్య, నేను, నా 2 పిల్లలు, కళ్యాణ్ బాబు కానీ, మా చెల్లెలు, పెద్ద చెల్లెలు, చిన్న చెల్లెలు, మేమందరం ఇలా బతుకుతున్నాం, ఇలా జీవిస్తున్నాం అంటే మా నాన్న తర్వాత నాన్నంత పర్సనాలిటీ, వ్యక్తిత్వం ఉన్నవాడు అలా చూసుకున్నాడు మా అన్నయ్య. నేంటే అలా చూసుకో అంటే బయట ఎవరు లేరంటే ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు. అందులో మా అన్నయ్య అంటే ఇట్లాంటి వాళ్ళు రేర్ ఫిగర్స్ ఉంటారు కదా. కుటుంబంలో తమ్ముడిని నన్ను కాదు, నా పిల్లల్ని కాదు, చెల్లెలు కాదు, చెల్లెలు పిల్లలు, అందరి పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునేటువంటి మనిషి ఆయన. మా ఎస్పెషల్లీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎలా జీవితాన్ని సెటిల్ చేయాలి అని ఆ జీవితాలను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన చూసుకున్నాడు. ఎంత బాగా అంటే ఆయన ఆస్తులు కొంటే కూడా మాకు ఇచ్చేవాడు. మేము మాకు మా అన్నయ్య ఇంత చేయటం, మమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ని చేయటం, ఈ రేంజ్కి తీసుకురావటమే గొప్ప అనుకుంటే ఆయన ఆస్తి కూడా కొన్ని ప్రాపర్టీస్ కొంటే మా పేరు మీద పెడతాం. ఈ రోజుకి నాకు మనసు బాధ ఉంటుంది, ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించుకున్నాం, మాకెందుకు అని మళ్ళీ అది వద్దంటే ఎక్కడ తిడతాడని భయంతో అలా చేసినట్టు చాలా భయం ఉంటుంది. ఇప్పటికీ ఏదో ఉంటుంది లోపల. అంతా చేసాడు అంటే నో డౌట్. కొడుకులుగా కూతుళ్ళు, ఆయనకి 2 కూతుళ్ళు, ఈ కొడుకు, వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నాడు. మాకు అంత తక్కువ ప్రేమని అందించాడు ఆయన పిల్లల కన్నా. వాళ్ళ పిల్లలు, సొంత పిల్లలకి ఎంత ఇచ్చాడు అంతే ఇచ్చాడు, అంత ప్రేమ చూపించాడు. ఇంకా అందుకని మా అన్నయ్య అంటే మాకు ఇంకెలా ఉంటుందంటే అన్నిసార్లు కలవం, 24 hours కలసం, కానీ లోపల మాత్రం మా నాన్న తర్వాత ఆయన మీద నాకున్న విపరీతమైన గౌరవం. కళ్యాణ్ బాబు అయితే అన్నయ్య ముందు మాట్లాడేవాడు కాదు, ఇదివరకు నాన్నతోనే ఎదురిచి ఓ మాట విన్నాను, అన్నయ్యకి ఎదురు చెప్పేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యి తను పబ్లిక్ ఫిగర్ అయిపోయి అలా అన్ని తర్వాత ఇప్పుడు ఏదన్నా అంటే కాదులే అన్నయ్య, అది కరెక్ట్ కాదులే అన్నయ్య, ఇది కరెక్ట్ అన్నయ్య అంటే ఇద్దరి మధ్యలో ఫ్రెండ్లీ ఇదిగా ఉంటుంది. అన్నయ్య కూడా తీసుకుంటాడు. మోర్ ఆఫ్ ఆయన ఏంటంటే తన మాటే చెల్లాలని కూడా అనుకునే మనిషి కాదు. అంటారు కదా వాళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది, వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. అందుకే మమ్మల్ని అలాగే, వాళ్ళ పిల్లల్ని అలాగే చెప్తున్నది. అన్నయ్యకి 3 పిల్లలు కాదు, 4, 3, 7 మంది ఆయనకి సంతానం. అంటే యాజ్ వెల్ యాజ్ మా వదిన గారు కూడా, ఎవరికో అల్లు రావణ గారి కూతురు, అవన్నీ ఒక వెర్షన్, ఒక డైమెన్షన్ అయితే మా వదిన కూడా అంత బాగా చూసుకుంటుంది. మా మదర్ తర్వాత మాకు అంత గౌరవించే వ్యక్తి మా వదిన. వెరీ లవబుల్ పర్సనాలిటీ ఆవిడ, వెరీ అఫెక్షనేట్, ఒక మదర్ ప్లేస్ లాగా. మాకు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే మా అమ్మ తర్వాత మా వదినే కనపడుతుంది, మా ఇంకెవరు లేరు. మా అమ్మ తర్వాత ప్రతి వాళ్ళు, మా నాన్న తర్వాత ఎవరున్నాడు, మా అన్నయ్య ఉన్నాడు. మా అమ్మ తర్వాత ఎవరున్నారంటే మా వదిన. ఏనా బాబు ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు, తిన్నావా, రానా బాబు, ఇట్లా చేస్తాను. నన్ను, నా బిడ్డల్ని, నా కూతుర్ని, అది మా చెల్లెల పిల్లల్ని
అంటే లక్ మా అన్నయ్య అదృష్టం అని చెప్పాలా, లేకపోతే ఏం చెప్పాలి, షీఈస్ వెరీ వెరీ ఎఫెక్షనేట్ పర్సన్. లక్కే మా అన్నయ్య అదృష్టం, షీర్ లక్, ఆయన అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భార్య దొరకడం. షీఈ్ యూనిక్. వాళ్ళ ఇంట్లో అరవింద్ గారు ఉన్నారు, వసంత్ గారు ఉన్నారు, మోదిన ఉంది, ఇంకొక ఆవిడ చనిపోయారు. నలుగురిని నాకు తెలుసు కదా. వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ విషయాల్లో మంచి వ్యక్తులే. కానీ మా వదిన వెరీ కామన్ మదర్ ఉంటారు చూడు, అలాగే కామన్ కోపం వస్తే తిట్టేయటం, లేకపోతే ప్రేమగా దగ్గర తీసుకోవటం. అలా అందుకని మా వదిన ఒక యూనిక్ పర్సనాలిటీ. అంటే కామన్ మ్యాన్ దగ్గరగా ఉంటుంది మా వదిన. కామన్ మ్యాన్ అంటే మనందరం ఎలా ఉంటుంది, అమ్మ ఇంటి ఇలా ఉంటుంది, అమ్మ దగ్గర ఇచ్చాను. కళ్యాణ్ బాబు వదిన అయితే మరీ దారుణం. అసలు ఆడిని దగ్గర తీసేసుకొని ఆడికి అన్నం కలిపి పెట్టేసేసి ఏదో అవసరం అయితే టూ మచ్ ఆడికి మా వదినికి మధ్యలో ఉండే అనుబంధం. అది విన్ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు. మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులు వేస్తాడు. మా వదిన ఆడి మీద జోకులు వేస్తుంది. కానీ మళ్ళీ ఏదన్నా ఇది వచ్చినప్పుడు మా ఆయన చాలా దగ్గర తీసుకుంటుంది. అని వాడిని చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాడు కదా. వాడికి 10th క్లాస్ అప్పటికి పెళ్లి అయింది అన్నయ్యకి. క్వైట్ యంగ్, 15 years. వాడు అలా వదిన వెనకాల తిరుగుతుండేవాడు. చాలా ప్రేమ ఉంది. అంటే పెద్ద కొడుకులాగా అడిగి పెద్ద కొడుకులా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హీరో అవడానికి కూడా ఆవిడ ప్రోద్బలమే ఎక్కువ అని. అంటే అలా కాదు, యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్ డైరెక్టర్ అవ్వాలన్నాడు కానీ, బట్ వదిన బాగుంటాడు కదండి కళ్యాణ్ హీరో చేద్దామని. హీరో అయితే బాగుంటాడు కదా, మనకి ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరని. తర్వాత అలాగే మా వదిన గారి సహకారం చాలా ఉంది ఆ విషయం. అదే అండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం వదినంటే విపరీతంగా సందర్భాల్లో చెప్పారు. కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది. ఇప్పుడు మీరు ఎలాగా చిరంజీవి గారిలో ఇంకో ఫాదర్ని చూస్తున్నారు, మీరు మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా. అదేంటి అసలు ఆ విచిత్రం? అది చాలా అది ఎట్లా అంటే అన్నయ్య ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు 3 ఏళ్ల దాకా. అన్నయ్య దగ్గర ఉండేవాడిని నేను. తర్వాత విడిగా వచ్చాను. వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు హనీ పాప డాడీ అని పిలిచేవాడు. వాళ్ళతో పాటు డాడీ అంటాం. ఎప్పుడు నేను డాడీ అని పిలవను, ఎప్పుడు చెప్పాలి ఆ డాడీ అనేవాడు. నేను స్పెసిఫిక్గా పిల్లలతో ఈ డాడీలు మమ్మీలు కదరా నాన్న అని పిలవ అలవాటు చేశాను. సో నన్ను పద్మిన డాడీ అమ్మ నాన్న అని పిలుస్తారు. వాళ్ళిద్దరిని మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు. ఇప్పటికీ అదే అలవాటు. అదేమి అసలు ప్లాన్డ్ కాదు, చేయమని కాదు. పెద్దనాన్నగారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగ్ లేదు. అక్కడ పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు, అలవాటు అయిపోయింది. అది అన్నయ్యకి అయితే ఇంకా యాక్చువల్ చెప్పాలంటే వరుణ్ గారు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా చేయాలి. అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు కదా, అది నాకన్నా అన్నయ్య ఎక్కువ ఎక్స్పీరియన్స్. అంటే చాలా ముద్దు అన్నయ్య, చాలా ఇష్టం అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.